అందరికీ నమస్కారం అండి. మా చిన్నపాటి ముచ్చట్లకు స్వాగతం. లక్ష్మి, సూర్య మనకు ఇంట్లో ఒత్తులు అయిపోయినాయి కదా. అవును. ఈ ఒత్తులు చేద్దామని ఊరు నుంచి తెప్పించిన ఉన్నాయి కదా, చేసుకుందామా? చేసుకుందాం. పండ్లు మనకు కావాలి. రేపు మన పండుగ ఇవన్నీ చేసుకోవాలి కదా. పండుగలకైనా ఎప్పుడైనా మనం అన్ని ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నాం. అబ్బా లక్ష్మి, చిన్నగా ఉన్నప్పుడు మనం ఎన్ని పనులు చేసామన్నా అబ్బా. ఇక పనులు చెప్పేటట్టుందా? ఇప్పుడు చిన్న పని చేయగా నడిచిపోతున్నాం అబ్బా. మనము పొద్దున లేచి వాకిలి ఊడవడము, సాన్ పేయడము, అసలు ఫస్ట్ మనము నైట్ చదువుకొని పండుకున్నామంటే మళ్ళీ పొద్దున లేవాలి. పొద్దున ఎప్పుడు లేవాలి? 5 గంటలకు లేవాలి. 5 గంటలకు లేచి మనం అప్పుడు గోలెం దగ్గర పోయి నోరు మంచిగా కడుక్కొని కళ్ళు కడుక్కొని అప్పుడు వచ్చి చీపురు పట్టి వాకిలంతా ఉడిచేది. వాకిలి ఉడిచి సాంపు జల్లి ఎంత వాకిలబ్బా, ఎంత పెద్ద వాకిలి, ఎంత బరాబరా ఊడ్చేదబ్బా. అంత పెద్ద వాకిలి ఊడ్చి సాన్పేసి పెండ తీసుకొచ్చి ఇంటర్ సైడ్ ఉంటుండే కదా, బర్రెలు ఉండేది. ఆడికి పోయి పెండ తీసుకొచ్చి కలిపి సాన్పంతా గుప్పేది. చుట్టూ ఇంటి చుట్టూ పెద్ద వాకిలి సాన్పంతా జల్లి మళ్ళీ అలుకులొట్టిలా ఎర్రమట్టి తోటి మరి వాలికేది, ముగ్గేసేది, బయట ఎన్ని 6 కడపలు రోజు కడిగేదబ్బా. కడపలు అయితే ఇప్పుడు ఒక కడప కడగాలని చేతన అయితే రోజు పైన కడిగే శుక్రవారం నేను మొత్తం నిండుగా పెట్టేది. ఇంకా చేసి ఇండుచి గిన్నెలు ఈ బిందెలు పట్టుకొని మన వాగులో పోయినామంటే నా సాయుడంగా మంచిగా పోవాలంటే ఇక నీ పని ముందైందా నా పని ముందైందా అని ఆ ఇంట్లో ఓయ్ నేను అనేది ఇట్లా ఏదో మన సైగలు అవి బయటకు వెళ్ళాలని ఓయ్ అనేది అనగానే ఓయ్ నువ్వు అనేది బిందె పట్టుకొని మన ఆ ఇంట్లోకి వెళ్ళి తప్పించుకొని బయట కాసేపు సంతోషంగా గడపాలని వెళ్ళటం మనం పట్టుకొని బాగుల కాడికి ఒక్కపోతుంటే మనం తోడడానికి మనుషులకి లేదు. మనకు వాగుంటుండే. మన వాగులా మంచిగా చెల్మ తీసి నీళ్ళ దగ్గర అంటే ఎండాకాలం అయినా సరే కాకుంటే ఒక్కొక్క దిక్కు బాగా ఇట్లా కయ్యలు ఉండేది. కాయ మంచిగా ఉండేది. బిందెలు పట్టుకొని వాగులో పెట్టాను మనం. బిందెలు పట్టుకొని బాగులో పోయేది. బాగులో పోయిన తర్వాత మనం మంచిగా చెల్మలు తీసేది. చెల్మలు తీసేది అంటే కొంచెం వాటర్ తక్కువ ఉన్నా కూడా, నీళ్లు తక్కువ ఉన్నా కూడా దాని ఇట్లా సైడ్ కే చెల్మలు తీసేది. బాగులో లోతున్న కంచి నీళ్ళు పోయేది. చెల్మలు తీసేది. చెల్మలు తీసి అప్పుడు నీళ్ళన్ని గుప్పి అప్పుడు తేర నీళ్ళు చెల్మ అంటే ఏందో అనుకుంటారమ్మా. చెల్మ అంటే వాగు పక్కన ఇసుక ఉంటది కదా, ఇసుకలో మనకు లోతుగా తీస్తే వాటర్ వస్తాయి. వాటర్ వస్తాయి. చాలా దార ఎంత స్వీట్గా ఉండేదబ్బా. ఎంత తీయగా అసలు ఆ నీళ్ళు. అప్పుడు మంచిగా మనం బిందెలు తెల్లగా తోమి ఇసుకేసి తోమి మంచిగా బట్టేసి ఇట్లా దాంతో వడగట్టేది. వడగట్టి బిందెలు నింపేసి అప్పుడు ఆడుకునేది. నీళ్ళలా ఈత కొట్టేది, పిటగుళ్ళు చేసుకునేది, అటు దునికేది, ఇటు దునికేది, ఎగిరేది. నీళ్ళు అంటే ఇష్టం, ఇసుక అంటే ఇష్టం. అన్ని పోయి ఆట పాడుకుంటా ఇద్దరం చూసుకొని అంత పాటు మన ఫ్రెండ్స్ కూడా ఉండేది. మనం ఇద్దరం ఎంత వచ్చేది, జయం వచ్చేది, అందరూ మనమే ఎక్కువ పాటలు పాడే. మనమే ఏదో పాట పాడకపోయేదా? గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది. అప్పుడు జమున పాడిన పాటలు అవి. కానీ మనకి ఏది వస్తుంది పాడేది. సినిమా పాటలు మనం వెళ్ళకపోతుండే. ఇది ఈ పాట పాడొచ్చా తెలియకపోతే కలం రాగం ఏది వస్తే అది వెళ్ళిపోతుండే. పాటలు పాడేదా? బిందెలు ఎత్తుకుని ఇంటికి వచ్చేదమ్మా. ఇంటికి వచ్చి మళ్ళా సాయంత్రం పనులు చేసి ఇంటికి వచ్చేది. మళ్ళా పాటలు పాడుకుంటా చుట్టబట్టలు చేసుకుని బిందెలు నెత్తలు పెట్టుకుని ఇక వచ్చేది. వచ్చి ఇంటికి వచ్చి బిందెలు తీస్తే ఇంతసేప ఒక్క బిందెకు ఇంతసేప మంచినీళ్ళ ఓడి మీది అంటే మీరు మీ అమ్మకు చెప్తా నేనేమన్నా ఎరికైనా ఒక్క బిందె కంటే ఎంత దూరం ఉంది, ఎంత తెల్ల కూర్చున్నా బిందె మీరు చదువుతారా ఇంటికాడ అని చెప్పాను. అవును అనేది అని అంటే అబ్బో ఈ వచ్చిందట అనేది. అంటే మరి ఇక వాళ్ళు అంతే బాగా పోయిరంటే వాళ్ళు వస్తారా, వాళ్ళని ఏమనుకుండ్రి అని మా నాయనమ్మ అనేది. ఇంకా అంత దూరం పోయి వాళ్ళని ఎత్తులు ఎత్తుకొని బిందెలు తోముకొని మంచినీళ్ళు తీసుకొస్తే వాళ్ళని మీరు బెదిరిస్తారు, కాసేపు అని ఆడుకుంటే ఏమైంది అని నాయనమ్మ అనేది. అంటే ఇక నువ్వు అన్ని వాళ్ళకి చెప్పకపోతావా అని అమ్మ గిట్లా అనేది. ఇక అంటే అప్పుడు మనం
ఇక మంచిగా అప్పుడు అన్నం గిట్ల తినేసి అవును. మళ్ళీ కాసేపు ఇంట్లో ఏమైనా పనులు ఉంటే చేసి నైట్ మళ్ళీ బయటకు వచ్చేసి అందరం మంచిగా కూర్చొని పాటలు పాడుకుంటూ ఆడుకునేది. ఆ వెన్నెలకు మంచిగా ఆడుకొని మళ్ళీ నైట్ 12-1 అయ్యేది మనం అనుకునేసరికి. ఎప్పుడైతే చూసేది గౌరవ అన్నం నేను వేడి అన్నం తినేందుకు మనది ఒక టైం ఆటలు అప్పుడు. అవునవును. పోయి ఇంకా అంతే. అందరిని పిలుచుకొచ్చుకునేది కదా. అందరు పిలుచుకొచ్చి వచ్చి రెడీ కూర్చునేది అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్. చల్లగా గాలి బయట మంచాలు వేసుకొని అట్లా మంచి ఇది మన ఈ రోజు మనం అప్పట్లో మంచి పనులు చేసి ఇప్పుడు కూడా నాకు అదే అలవాటు అబ్బా. ఇప్పుడు కూడా అప్పుడు మనం ఆ పనులు చేసుకున్నాం కాబట్టి ఇంట్లో పనులు ఉంటే చేసేయాలి గబగబా చేసేయాలి. ఆ పని అక్కడ పెట్టి కూర్చోబుద్ది కాదు. కూర్చోబుద్ది కాదు. పనులు అయిపోవాలి మంచిగా ఇట్లా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ ఇట్లా బయట ఒత్తులు పెట్టబుద్ది కాదు అసలు. అవి తెచ్చినా మంచిగా వెలుగవు. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఊరు నుండే పత్తి తెచ్చుకొని ఇట్లా తీసుకొని ఒత్తులు చేసి ఇవే అండి మా రోజువారీ చిన్నప్పటి దినచర్యలు. అంటే రోజు మేము చేసే పనులు ముచ్చట్లు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.